జై శ్రీమన్నారాయణ హరిబంధువులందరికీ. ఈ రోజు నేను మీ ముందుకి విష్ణు సహస్రనామ స్తోత్రాలతో వస్తున్నాను విత్ పద విభజన. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ గురవే నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీమన్నారాయణ చిట్టి గారు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. అమ్మ చిట్టి గారు, ఈ రోజు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మహామంత్రాలు రోజుకు ఒక 5 చొప్పున పద విభజనతో నేర్చుకుందాము. అలాగే గురువు గారు. మొదటి శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, విష్ణు సహస్రనామంలో చాలా మహాప్రాణాలు అంటే ఒత్తక్షరాలు వస్తాయి. చాలా గట్టిగా మంచిగా ఉచ్చరించాలి. పద విభజన చూద్దాం. విశ్వం శంకరులో షాకిందవకారం, విష్ణుర్ షణ్ముఖంలో షాకిందట్ట, షట్కారు టాకిందక, ఇవన్నీ కూడా సంయుక్తాక్షరాలు. భూత మహాప్రాణం, భవ్య భా మహాప్రాణం, భవత్ భా మహాప్రాణం, ప్రభుః అన్ని భా కూడా మహాప్రాణాలు. భవ్యాలు వా కింద యకారం ఉంది, ప్రభు పా కింద రకారం, సంయుక్తాక్షరాలు. లాస్ట్ కి విసర్గలో హు అవుతుంది. భూతకృత్ అన్ని మహాప్రాణాల భా, భూత భృద్ భావో భూతాత్మా తా కింద మకారం, భూత భావన. ఆఫ్లైన్ చూద్దామమ్మ చెట్టి గారు. విశ్వం విష్ణుర్వషట్కారో విశ్వం విష్ణుర్వషట్కారో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూత భవ్య భవత్ ప్రభుః భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూత భృద్భావో భూతకృద్భూత భృద్భావో భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా భూత భావనః భూతాత్మా భూత భావనః. వెరీ గుడ్. లైన్ వైజ్. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. పూర్తి శ్లోకం ఇద్దరం కలిపి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. రెండవ శ్లోకం. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పద విభజన. పూతాత్మా రెండో తాకింద మకారం ఉంది, సంయుక్తాక్షరం. పరమాత్మా సేమ్. చ ముక్తానాం కాకింద తా సంయుక్తాక్షరం. పరమా గతిః తీ తర్వాత విసర్గలు ఉన్నాయి కాబట్టి హి అవుతుంది. అవ్యయ వాకింద యకారం సంయుక్తాక్షరం. పురుషః సాక్షి సా కింద సాలాగనమాట. పురుషః సాక్షి. క్షేత్రజ్ఞోక్షర తా కింద రకారం సంయుక్తాక్షరము.
ఏవచ. ఆఫ్లైన్ చూద్దాం. భూతాత్మా పరమాత్మా చ. భూతాత్మా పరమాత్మా చ. భూతాత్మా పరమాత్మా చ. ముక్తానాం పరమాగతిః. ముక్తానాం పరమాగతిః. ముక్తానాం పరమాగతిః. అవ్యయః పురుషः సాక్షి. అవ్యయః పురుషः సాక్షి. అవ్యయః పురుషः సాక్షి. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. లైన్ వైజ్. భూతాత్మా పరమాత్మా చ. ముక్తానాం పరమాగతిః. భూతాత్మా పరమాత్మా చ. ముక్తానాం పరమాగతిః. భూతాత్మా పరమాత్మా చ. ముక్తానాం పరమాగతిః. అవ్యయః పురుషः సాక్షి. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అవ్యయః పురుషः సాక్షి. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అవ్యయః పురుషः సాక్షి. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పూర్తి శ్లోకం. భూతాత్మా పరమాత్మా చ. ముక్తానాం పరమాగతిః. అవ్యయః పురుషः సాక్షి. క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. మూడవ శ్లోకం. యోగో యోగవిదాన్నేత ప్రధాన పురుషేశ్వరః. నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగో పైన పొల్లుంది. యోగ విదాన్నేత. విదాం అనుస్వరం నకారం లాగా పలకొచ్చు, మకారమైన పలకొచ్చు, నా ఆయన ఎలా అయినా తప్పేం లేదమ్మా. విదాన్నేత ప్రధాన పురుషేశ్వర. పాకింద రకారం సంయుక్తాక్షరం, ధా ఒత్తక్షరము, మళ్ళీ పురుషేశ్వర రా కింద వకారం, లాస్ట్ కి విసర్గలు ఉన్నాయి. నారసింహ వపుః శ్రీమాన్. ద్విద్వాక్షరం వచ్చింది, అలాగనే శంకరులో షా కింద రకారం సంయుక్తాక్షరం కూడా ఒత్తి పలకాలి. కేశవ పురుషోత్తమ. తా కింద తా ద్విద్వాక్షరం. ఆఫ్లైన్ చూద్దాం. యోగో యోగ విదాన్నేత. యోగో యోగ విదాన్నేత. యోగో యోగ విదాన్నేత. ప్రధాన పురుషేశ్వరః. ప్రధాన పురుషేశ్వరః. ప్రధాన పురుషేశ్వరః. నారసింహ వపుః శ్రీమాన్. నారసింహ వపుః శ్రీమాన్. నారసింహ వపుః శ్రీమాన్. కేశవః పురుషోత్తమః. కేశవః పురుషోత్తమః. కేశవః పురుషోత్తమః. లైన్ వైజ్ చూద్దామమ్మా. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః. నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. నారసింహ వపుః శ్రీమాన్. కేశవః పురుషోత్తమః. నారసింహ వపుః శ్రీమాన్. కేశవః పురుషోత్తమః. ఇప్పుడు పూర్తి శ్లోకం. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః. నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః.
స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనోత్థాత విధాతా ధాతురుత్తమః. జై శ్రీమన్నారాయణమ్మ. జై శ్రీమన్నారాయణ గురుగారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ లైక్స్ వలన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎంతో మంది విష్ణు సహస్రనామాలు నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటారు. మన ఈ చిన్న ప్రయత్నం డెఫినెట్ గా చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుందాము. వన్స్ అగైన్ ధన్యవాదాలు. ఉంటాను. మీ వాణి సత్యం.